తెలంగాణ ధూమ్ధామ్ అనే సాంస్కృతిక ఉద్యమం ప్రారంభ దశలో అన్నతో మేము ప్రయాణం చేసినప్పుడు నా లోపట ఉన్న ఆటకు నాకు లేని పాటను సమకూర్చింది అందశ్రీ గారు. అనుకోకుండా ఆయన రాసిన పాటలకు మొదట కోరియోగ్రఫీ చేసే అవకాశం నాకే దక్కింది. అది స్టేజ్ కోరియోగ్రఫీ కావచ్చు, ఆల్బమ్స్లో కావచ్చు, ఆఖరికి సినిమాలో కూడా జైబోలో తెలంగాణలో కూడా జగత్ బాబు గారి మీద రాసినటువంటి పాటను నేనే డైరెక్షన్ చేశాను. అప్పుడు ఆ కాలంలో అన్నగారు జై జై తెలంగాణ పాట రికార్డింగ్ చేస్తే కూడా దాని పర్యవేక్షణ బాధ్యత నేను తీసుకున్నాను. సో తెలియకుండానే ఆ పాటకు నా ఆటకు సంబంధం ఉంది. నిజానికి అందశ్రీ గారి పాట లేకపోతే అంతడుపులకు తెలంగాణ ఉద్యమంలో ధూమ్ధాంలో ప్రస్థానం మొదలైనా కూడా నాకంటూ ఒక మార్క్ లేని సందర్భంలో అందశ్రీ గారి పాటే నాకు ఆట అయి నన్ను నిలబెట్టిందని తెలియజేస్తూ ఇలా ఆయన అప్పటి నుంచి ఇప్పటి వరకు నాకు కానీ నా కుటుంబంతో కానీ వారితోని దాదాపు ఒక వారం రోజులకు ఒకసారి మేము ఏదో సందర్భంలో మాట్లాడుకుంటుండేది. ఈ మధ్యన ఒక 2 వారాల నుంచి మాట్లాడుకోలేదు. సో ఆయన ప్రతి క్షణం కూడా ఒక యోగిలాగా మమ్మల్ని నడిపించే క్రమంలో కొంత ఆశీర్వదిస్తూ కొన్ని తప్పులను ముఖం మీదనే చెప్తూ చేయబోయే కార్యక్రమాలని ఇంకా మెరుగుపరచుకోవడానికి చేసేది. మేము ఇద్దరం ఒకటి కలగన్నాం. ఆయన పాటని ఒక 10,000 మందితోని పాడిపించి వరల్డ్ గిన్నిస్ రికార్డుకి తీసుకెళ్లాలని బ్రోచర్స్ కూడా రెడీ చేసుకొని ప్రభుత్వం ఆదేశాల కోసం వెయిట్ చేశాం. అంతేకాకుండా ఇంకా కొన్ని కూడా చాలా కార్యక్రమాలు మేము చేద్దాం అనుకున్నాం. అవన్నీ కూడా అర్థంతంగా ముగిపోవడం కొంచెం బాధాకరంగా ఉంది. ఏది ఏమైనా అందశ్రీ గారి ఆలోచనల్ని, ఆయన సాహిత్యాన్ని రేపటి సమాజానికి అందించే బాధ్యతలో మేము కూడా భాగస్వామ్యం అవుతాం. మా ధూమ్ధామ్ నుంచి మేము ఖచ్చితంగా ఆయనను కొనసాగింపుగా తీసుకెళ్తామని తెలియజేస్తాం.